శ్రీమాత్రే నమః. చాలామందికి వివాహం జరిగి ఎన్నో ఏళ్ళు అవుతున్నా కూడా సంతానం కలక బాధపడుతూ ఉంటారు. చాలామంది వాళ్ళనే మరీ అడుగుతారు, మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అని. వారు అప్పుడు ఏం చెప్తారు, పాపం అయ్యా దైవ కృప ఎప్పుడు ఉంటే మాకు అప్పుడు పిల్లలు పుడతారు అని. మరి ఆ దైవానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? మరి మీలో ఎంతమందికి సంతానం లేక బాధపడుతున్నారు? పెళ్ళి ఎన్నో సంవత్సరాలైనా కూడా కామెంట్లో తెలపండి. ముందు జాతకంలో కనుక పుత్రస్థానం అనగా గురుడు ఐదవ ఇంట ఉంటే, రాహుకేతులతో శనితో కలిసి ఉంటే సంతానం లేట్ అవుతుంది. రాహుకేతులు నీచ స్థానంలో ఉంటే సర్పదోషం వల్ల కూడా లేట్ అవుతుంది. అలాగే కుజుడు కనుక నీచ స్థానంలో ఉంటే సంతానం లేట్ అవుతుంది. శని కూడా నీచ స్థానంలో ఉంటే సంతానం లేట్ అవుతుంది. మరి దీనికి అన్నిటికీ కూడా పరిహారం ఏంటంటే 7 మంగళవారాలు 9 శుక్రవార నియమాలు పాటించాలి. 7 మంగళవారాలు జంట నాగులు దేవాలయంలో జంట నాగుల దగ్గర వారికి అభిషేకము చేసి ఆవు పాలతో దీపాన్ని వెలిగించి రావి చెట్టు వేప చెట్టుకు ప్రదక్షిణ చేయండి. 9 శుక్రవారాలు అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో అరటి నార అని అమ్ముతారు. అరటి ఆకులు అమ్మే చోట అరటి నార తీసుకొని ఆ అరటి నారతో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి నమస్కరించుకోనమ్మా, మాకు సంతానం కలిగించు, సత్సంతానం అనగా పుట్టే శిశువు మంచి గుణవంతుడై ఉండాలి అని తప్పకుండా భక్తితో శ్రద్ధతో చేయండి, మన కోసము అనుకుని చేయండి. అదేవిధంగా వీటితో పాటు డాక్టర్ దగ్గర హెల్త్ చెకప్ కూడా ఎప్పుడూ చేయించుకుంటూ ఉండండి. ఈ 2 నియమాలు పాటిస్తే కనుక తప్పకుండా కొద్దిగా ఆలస్యమైనా కూడా ఆ రిజల్ట్ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసం నా విప్రా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరిన్ని విషయాలతో లాంగ్ వీడియోలో మళ్ళీ మీ ముందు కలుస్తాను. శుభం.